తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక నిరుపేదల గుండెల్లో కొలువై ఉన్న దైవం ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కొనియాడారు. మాజీ సీఎం ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, రాజకీయ దురంధరుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు జాతి చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు నిలిచిపోతుందని పేర్కొన్నారు. మూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి. ఈ 30వ వర్ధంతి అంటే ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన తెలుగువారి ఆత్మగౌరవం గురించి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడున్న జనరేషన్ మొత్తానికి కూడా ఆయన రూపం ఫోటోల్లో చూడడం ఇది తప్ప మాకు అదృష్టం దొరికింది. కొత్త పద్ధతిని సృష్టించాలి, కొత్త నడవడిని సృష్టించాలనే ఒక ఆలోచన విధానం. అంటే రాజకీయాల్లో కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ పెట్టి కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసిన వ్యక్తి. ఎందుకన్నానంటే, ₹2 కిలో బియ్యం మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతిలో వినిపించింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదట ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లోని కమల్లో ఇల్లులు ఇచ్చి ఇది మనకి పాకలు పెట్టుకొని ఇల్లులు ఇస్తే, దాంతోపాటు 2 గేదెలు ఇస్తే, దాని తర్వాత పక్కా ఇల్లు పేదవాళ్ళు తీసేసి మునసీబులు ఇవన్నీ కూడా ఉండకూడదు, ముందు మండల వ్యవస్థ ఉండాలని మొట్టమొదటి మండలాల్ని తీసుకొచ్చి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అందుకనే నేను ఏమంటున్నానంటే, మన నర్సీపట్నం ప్రాంతం గురించి మాట్లాడదు, ఇప్పుడు దాకా రాష్ట్రం గురించి మాట్లాడాను. నర్సీపట్నంలోని 83కి ముందు డిగ్రీ కాలేజ్ లేదు. అందరూ కూడా డిగ్రీ చదువుకోవాలంటే కాకినాడ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి డిగ్రీ కాలేజ్ ఎక్కడ పెట్టాలో చెప్పంటే, అప్పుడు 25 ఏళ్ళు వయసున్న అయ్యన్పాత్రి గారిని అడిగినప్పుడు, అన్న మీరే గైడెన్స్ ఇవ్వండి అంటే, డిగ్రీని 100 పడకలు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదట ముఖ్యమంత్రి అనేది జనాల మధ్యలోకి రావాలని ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చింది. మన బార్కాస్ మీద మొట్టమొదట మీటింగ్ పెట్టింది. ఆ రోజుల్లో బార్కాస్ అనేవారు, అది ఇప్పుడు పోలీస్ గ్రౌండ్స్ అయింది. అక్కడ మొట్టమొదటి మీటింగ్ పెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఇన్ని గుర్తులు నర్సీపట్నానికి తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అందుకే ఆయన్ని ఎప్పటికీ కూడా మరవలేము, మర్చిపోలేము. ఈ రోజుకి కూడా నేను ఏమంటానంటే, 80లో కాలేజీలు తీసుకురావడం వల్ల, వెంటనే శాంక్షన్లు ఇవ్వడం వల్ల, నాన్నగారికి ఆ రోజుల్లో అయ్యన్నపాత్రి గారికి టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ 85లోనే ఇవ్వడం వల్ల ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు రావడం జరిగింది. ఏజెన్సీ